ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'మై బేబీ'. సో, ఈ మూవీ అయితే తమిళ్‌లో 'డిఎన్ఏ' పేరుతో రిలీజ్ చేశారు థియేటర్‌లో. ఈ మూవీని తెలుగు లాంగ్వేజ్‌లో కూడా థియేటర్‌లో రిలీజ్ చేశారు. సో, ఈ మూవీ అయితే రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఈ మూవీ జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అవైలబుల్‌గా అయితే ఉందన్నమాట అన్ని లాంగ్వేజెస్‌లో. సో, ఈ మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఓవరాల్‌గా మూవీ గురించి సింపుల్‌గా చెప్పుకొస్తే మూవీ యొక్క స్టోరీ పాయింట్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే ఈ మూవీలో యాక్టర్ అయిన నిమిష ఒక మెంటల్ పేషెంట్‌లా తన యాక్టింగ్ అనేది సూపర్ ఉందని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే అథర్వ తన యాక్టింగ్ కూడా టూ ఉందని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే ఓవరాల్ మూవీ అనేది మూవీలో మెయిన్ పాయింట్‌లోకి వెళ్ళడానికి కొంత టైం తీసుకున్నప్పటికీ మెయిన్ పాయింట్ నుంచి మూవీ అనేది ఇంట్రెస్టింగ్‌గా సాగిద్దని చెప్పుకోవచ్చనమాట. ఇక ఇంటర్వల్‌లో వచ్చే ట్విస్ట్, ఇక సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఎంగేజింగ్ ఉండిద్దని చెప్పుకోవచ్చనమాట. ఇక క్లైమాక్స్ కూడా ఈ మూవీకి మరో ప్లస్ అని చెప్పుకోవచ్చనమాట. అయినప్పటికీ మూవీ స్టోరీ విషయానికొస్తే మూవీలో మెయిన్ రోల్ అయిన అథర్వ అండ్ నిమిష వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకొక బాబు పుడతాడు. ఆ బాబుని మార్చేస్తారనమాట. ఒక హాస్పిటల్‌లో బాబుని ఎలా మార్చారు, మరి హీరో తన బాబుని కనిపెట్టగలిగాడా లేదా అనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ ఉన్నప్పటికీ ఈ మూవీలో మెయిన్ ఏంటంటే ఒక హాస్పిటల్‌లో ఉన్న పిల్లల్ని ఎలా మాయం చేస్తున్నారు, మాయం చేసిన పిల్లల్ని ఏం చేస్తున్నారు, వాటి మీద జరిగే బిజినెస్ ఏంటి అనే పాయింట్‌లని చాలా ఇంక్లూడింగ్‌గా అండ్ అలాగే ఇన్ డీటెయిల్‌గా చెప్పారని చెప్పుకోవచ్చనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే విలన్ క్యారెక్టర్‌కి అంత బలమైన స్కోప్ లేదని చెప్పుకోవచ్చనమాట. విలన్ క్యారెక్టర్‌ని ఇంకొంచెం బలంగా పెట్టి, ఎందుకంటే తను హీరోని ఆపడానికి తను చేసే ప్రయత్నాలనేవి ఉంటాయని చెప్పుకోవచ్చనమాట. ఈ మూవీలో హీరో కూడా అన్నిటిని సింపుల్‌గా ఛేదించేయడం నాకంత కన్వీనియన్స్‌గా లేదని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్‌గా పోలీస్ క్యారెక్టర్‌కి అంత స్కోప్ లేకపోవడం, అంటే పోలీసులను పక్కన పెట్టేసి హీరోని ఓవరాల్‌గా ఇన్వెస్టిగేషన్ చేయడం మూవీకి అదే కొంతవరకు మైనస్ అని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే ఈ మూవీలో హీరోతో పాటు హీరో ఫ్యామిలీస్ కానీ అండ్ అలాగే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ గాని, అంటే వాళ్ళ సపోర్ట్‌తో బేబీని ఎలా కనిపెట్టగలిగారు అనే పాయింట్లు కూడా ఇంక్లూడ్ చేస్తే బెటర్ ఉండేదన్నమాట. ఓవరాల్‌గా మూవీ మొత్తం హీరో అథర్వ మీదే ఓవరాల్ మూవీ వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చనమాట. ముఖ్యంగా ఈ మూవీ నా పరంగా అయితే ఒక మస్ట్ వాచ్ మూవీ అని చెప్పుకోవచ్చనమాట. ఇక మూవీ తమిళ్ మూవీ అయినప్పటికీ తెలుగు డబ్బింగ్ చాలా బాగా మ్యాచ్ అయింది. ఈ మూవీ యొక్క మ్యూజిక్కే అంతగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఈ మూవీలో ఉన్న కొన్ని ఎమోషన్స్ బాగున్నప్పటికీ ఆ ఎమోషన్స్ తగ్గ బీజీఎం లేకపోవడం వల్ల ఆ ఎమోషన్ అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవచ్చనమాట. అలాగే ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ మూవీకి ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చనమాట. ఓవరాల్‌గా ఇదండి మై బేబీ మూవీ రివ్యూస్. నా రివ్యూ నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థాంక్ యూ ఆల్.